హై వ్యూర్స్, మ్యాన్ మేడ్ అన్నది ఎంత ప్రమాదకరమైందో కరోనా వైరస్ విషయంలో ప్రూవ్ అయింది. ఇప్పటికీ కరోనా వైరస్ ఎక్కడ ఎలా పుట్టింది అన్నది బయటికి స్పష్టంగా చెప్పట్ల. కానీ అది వుహాన్ ల్యాబ్లో మ్యాన్ మేడ్ వైరస్ రా బాబు, ఇది ఒక జీవ రసాయన ఆయుధం అన్నట్టుగా అనుకోవచ్చు, బయో వెపన్. మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం గతంలో. వాడు దేనికోసమో ఒక మ్యాన్ మేడ్ వైరస్ని సృష్టించాడు, బయో వెపన్ లాగో లేదన్నప్పుడు ఇంకా వేరే ఏదో ప్రయోగాలు చేస్తాను సృష్టించాడు. దాని లక్షణాలు కానీ, ఒకవేళ దాని స్ప్రెడ్ అయితే దాన్ని ఎలా అరికట్టాలని కానీ, దీని సంబంధించి ఇంకా వర్క్ పూర్తిగా నడవలదా అంటే పూర్తిగా దాని మీద రీసెర్చ్ జరగట్లా. జరుగుతుంది అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ అనుకోవచ్చు, లేదా మిడిల్లో ఉందని అనుకోవచ్చు. ఇందులో ఆ వుహాన్ ల్యాబ్లో ఎలా ఈ వైరస్ని మరి ఎక్కడ వస్తే ఎలా లీక్ అయిందంటే లీక్ అయింది. అది కాస్త ఆ వుహాన్ ల్యాబ్లో పనిచేస్తున్న వారికి అంటుకుంది, వాళ్ళ ద్వారా బయట వాళ్ళకి. ఇంకేముంది, ప్రపంచం అంతా సొడేసి కొట్టింది. దానివల్ల కొన్ని కోట్ల మంది చనిపోయారు, కొన్ని కోటాను కోట్ల డబ్బు ఆవిరైపోయింది. ఇప్పటికీ చైనా అంటే అసలు మనుషులు అనే వాళ్ళు ఎవరైనా కానీ చైనా అంటే చాలు చి అంటూ ఉన్నారు, లేదంటే వీళ్ళు మనుషులని అంటూ ఉన్నారు. ఇంత ఘోరానికి పాల్పడింది వాళ్ళు కరోనా విషయంలో. మరల ఇంకొక దాన్ని, ఇది వచ్చేసి కరోనా అమ్మమ్మ మూడు అనుకోవచ్చు, ఎబోలా వైరస్. ఇది ఎబోలా అనే నది పేరు మీద వచ్చింది. కాంగోలో ఈ నది పక్కన ఉంటే ఒక ఓలల్లో ఇది ఫస్ట్ స్ప్రెడ్ అయింది. ఎప్పుడు 1970-80 అప్పుడు ఆ మూమెంట్లో. బట్ ఇది 2014-15 ఆ మూమెంట్లో గట్టిగా సొడాసి కొట్టింది. 2020-21 మూమెంట్లో ఇది కూడా ప్రమాదకరమైన అంటువ్యాధులు రా బాబు అన్నట్టుగా ఎబోలాను కూడా చేర్చున్నారు. కానీ ఇక్కడ మరల చూడండి, ఇది మళ్ళీ ఒక మనిషికి ఎట్టా వచ్చింది, గాలి ద్వారా నీటి ద్వారా రాదు. ఇది ఈ ఎబోలా కూడా ఎలా వచ్చింది ఏంట్రా బాబు అంటే, ఆఫ్రికాలో ఈ కాంగో దగ్గర ఈ చింపాంజీలు, కోతులు, ఇంకా కొన్ని రకాల జంతువులు ఉంటాయి కదా, వాటికి ఈ వైరస్ ఆల్రెడీ ఉన్నప్పుడు వాటి బాడీ తట్టుకలగదేమో. వాటితో ఉన్నప్పుడు మరి ఏం దరిద్రాలు మరి ఎలానో తెలియదు, కానీ వాటి బాడీలో ఉన్నటువంటి లిక్విడ్స్ ద్వారా ఈ మనుషులకి అది అటాక్ అయ్యిద్ది అనమాట. అంటే ఆ వాటి బాడీలో ఉన్న లిక్విడ్ నాకటమో లేదన్నప్పుడు ఇంకెలానో అవి ఈ మనుషులకి సంబంధించి లిక్విడ్లు బాడీలో కలిస్తే ఇక ఎబోలా వచ్చేసి వికారం, వాంతులు, విరోచనాలు, అలసట, జ్వరము, బ్రీతింగ్ ప్రాబ్లము, రక్తం వచ్చేసి పైన ఉంటారు, లోపల వచ్చేసి రక్తం మొత్తం ఇదైపోవటం, మొత్తం తేడా. ఎబోలా సంబంధించిన లక్షణాలు ఇవి. దీనికి ఇప్పటికీ ట్రీట్మెంట్ లేదు. ఏదో 2 రకాల మెడిసిన్స్ అయితే ట్రీట్మెంట్ చేయటమే. ఎబోలా వచ్చిందంటే ఆల్మోస్ట్ చనిపోవటం. ఇప్పుడు ఈ ఎబోలా వైరస్ సంబంధించి దానిలో ఇప్పుడు కరోనాకు సంబంధించి మ్యూటేషన్ వచ్చినప్పుడు దాని స్పైక్స్, ప్రోటీన్లు అండ్ కరోనా వైరస్ నుంచే వ్యాక్సిన్ తయారు చేశారు కదా. అలా ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఒక వైరస్ని తయారు చేశారు ఎబోలా నుంచి. చైనా ఉన్నటువంటి హెబై మెడికల్ యూనివర్సిటీ వాళ్ళు వాసిక్యులర్ స్టొమాటైటిస్ వైరస్. చూడండి ఇది ఎంత ప్రమాదకరం అంటే, ఆల్రెడీ దాన్ని రెడీ చేశారు కదా, దాన్ని 10 చుంచెలుగుల మీద ప్రయోగించారు. ఇన్ ద స్పాన్ ఆఫ్ ఓన్లీ 72 అవర్స్, అంటే ఓన్లీ 3 రోజులలో 10 చచ్చిపోయినాయి. ఎంత దారుణంగా అంటే బాడీలో ప్రతి చిన్న పార్ట్ కూడా డ్యామేజ్ అయిపోయింది. అణువు కూడా ఆ వైరస్ ప్రభావమే. వాడిన ప్రతి ఆర్గాన్ని స్మాష్ చేసి పడేసింది. ఇది మనుషులకి ఇచ్చినట్టు సేమ్. ఇంకా రే ఇంత ఘోరమైన ఎందుకురా మీరు తయారు చేసిందంటే, భలే వాళ్ళేనే ప్రయోగాలు చేస్తున్నాం. ఎబోలా వల్ల ఇంకెవరు మరణించకూడదని దానికన్నా శక్తివంతమైన తయారు చేసి దీని నుంచి మేము మెడిసిన్ తయారు చేయబోతున్నాం, వ్యాక్సిన్ తయారు చేయబోతున్నాం. ఏ మాత్రం కరోనా లాగా వుహాన్ ల్యాబ్లో లీక్ అయినట్టు ఈ హెబై మెడికల్ యూనివర్సిటీ ఇది కనుక లీక్ అయిందిరా అయ్యా అంటే కథం ఇంక ఈ ప్రపంచం ఎవడు కాపాడలేడు. వీళ్ళు ఈ చైనా వాళ్ళు ఏ మనుషులు ఏందో అర్థం కాదు. వాళ్ళ దేశంలో వెళ్ళి అసలు ఏం దొరికింది చూద్దామంటే ఎవడికి పర్మిషన్ ఇవ్వడు. ఉత్తర కొరియా కిమ్ ఉన్నాడే, వాడు అమ్మమ్మ మూడు అనుకోవచ్చు. వీడు అంత ఘోరమైన వీడు. అదేమంటే ప్రపంచం అంతా వీడి డిపెండ్ అయ్యి ఉంది. నెమ్మదిగా మన కరోనా దెబ్బకి వద్దురా బాబు అని చెప్పి దూరంగా జరుగుతూ ఉన్నారు ఇప్పుడు అంతా కూడా. సో ఫైనల్లీ ఈ ప్రపంచానికి మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా మనుషుల నుంచి మనుషుల కన్నా ప్రమాదంగా పొంచి ఉంటే అందులో ఖచ్చితంగా మొదటి ఉండేవాళ్ళు చైనా వాళ్ళే ఉంటారు.